అభి మారిపోయాడు అనుకున్న అమూల్య, కానీ చూసింది మాత్రం భయంకరమైన నిజం. పార్ట్ 49. తల్లి అన్నట్లే చదువు మీద మరింత దృష్టి పెట్టింది అమూల్య. అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ రాసింది. ఆమెతో పాటు దీప కూడా రాస్తుంటే ఆశ్చర్యపోయింది అమూల్య. నువ్వు కూడా అబ్రాడ్ వస్తావా? సంతోషంగా అడిగింది. ఎందుకంటే దీప ఎప్పుడు పై చదువులు చదువుతానని అనలేదు. ఈ చదువులు ఎప్పుడు అయిపోతాయే బాబు, ఇంత పెద్ద పెద్ద బుక్స్ చదవలేక చస్తున్నా అనేది. అలాంటిది తనతో పాటు ఎగ్జామ్స్ రాయడంతో ఆశ్చర్యపోయింది అమూల్య. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే, ఇద్దరం వెళ్ళి చదువుకుందాం. కాకపోతే ఈ విషయం అభి ఎలా తీసుకుంటాడో అని భయంగా ఉంది అంది దీప. అమ్మ చూసుకుంటుందిలే, అమ్మకు చెప్పాను, ఓకే అంది అమూల్య. కానీ నాకు డౌటే, అభి వెళ్ళనీయడు అంది దీప. అమ్మ పర్మిషన్ ఇచ్చింది, నాన్నగారిని ఒప్పిస్తుంది. బావ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం వెళ్తాను. ఇక ప్రతిదీ ఆయన గారి ఇష్టమేనా? కోపంగా అంది అమూల్య. క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతుంటే సరదాగా ఇద్దరు అటెండ్ అయ్యారు. ఇద్దరికి మంచి ప్యాకేజ్తో జాబ్లు వచ్చాయి. ఆ జాబ్ ప్రణయ్ చేసే కంపెనీలోనే. కానీ ఇద్దరు జాబ్స్ వద్దనుకున్నారు. స్టేట్స్కి వెళ్ళి చదవాలనుకున్నారు. ఈ విషయం ప్రణయ్కి తెలిసి, ఇంత మంచి జాబ్ వదులుకోవడం ఎందుకు, జాయిన్ అవ్వండి, హయ్యర్ స్టడీస్ తర్వాత కూడా చదువుకోవచ్చు. జాబ్ చేస్తే రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది, తర్వాత చదువు కూడా ఉపయోగపడుతుంది. ఎంతోమంది ఎదురు చూస్తున్న అవకాశం ఇది, మీకు వచ్చింది, వదులుకోకండి గట్టిగా చెప్పాడు. రాకేష్ కూడా అదే చెప్పాడు. ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. నీ ఇష్టం అమ్మి, స్టడీస్ అయినా జాబ్ అయినా ఏదైనా నాకు పర్వాలేదు, మన ఇద్దరం కలిసి ఉండడమే నాకు కావాల్సింది అంది దీప. ప్రణయ్ వాళ్ళు చెప్పినట్టు జాబ్ చేస్తే బాగుంటుంది కానీ అంటూ ఆగిపోయింది అమూల్య. అంటే నీ మాస్టర్స్ కల వదిలేసుకున్నట్టేనా అంది దీప. అదేమీ లేదు, 1 year జాబ్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఒకసారి అమ్మకు చెప్తే ఏమంటుందో చూస్తాను అంది. సరే పిన్నితో మాట్లాడు, నాకు మాత్రం డౌటే బాబు, చదువుకు పంపించమంటేనే ఎగిరిపడతాడు. అలాంటిది నువ్వు జాబ్ చేస్తానంటే ఒప్పుకుంటాడా? మనకి కంపెనీలు ఉన్నాయి కదా, వేరే కంపెనీలో జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది అంటాడు అంది దీప. కానీ సాఫ్ట్వేర్ కంపెనీ లేదు కదా అంది అమూల్య. అవునే, మామయ్యకి అన్ని కంపెనీలు ఉన్నాయి కానీ సాఫ్ట్వేర్ కంపెనీ ఎందుకు పెట్టలేదు అడిగింది దీప. నాకు తెలియలేదు ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టలేదో. అప్పటికే ఉన్న కంపెనీలనే మామయ్య ఒక్కడు చూసుకోలేకపోతున్నాడు. మళ్ళీ ఇది ఎందుకు అనుకున్నాడేమో. బావ అంటే ఒక 2-3 ఏళ్ల నుంచే బిజినెస్లోకి వచ్చాడు, అంతకుముందు ఒక్కడే కదా అంది అమూల్య. సరే పిన్నితో మాట్లాడి చూడు, నాకైతే ఇదంతా వర్కౌట్ అయ్యేటట్టు అనిపించడం లేదు. ఖచ్చితంగా అభినే కాదు, అత్త కూడా ఒప్పుకోదు, పెళ్లి చేసేయాలని చూస్తున్నారు కదా. కావాలంటే పెళ్ళయ్యాక జాబ్ చేస్తావో చదువుకుంటావో నీ ఇష్టం అంటారేమో అంది దీప. అలా అంటారని నాకు తెలుసు, అమ్మ ఉంది కదా, తానే ఏదో ఒకటి చేస్తుందిలే అంది అమూల్య. అవునే, ఈ మధ్య ప్రతిదానికి అమ్మకు చెప్తున్నావు, అమ్మ అమ్మ అంటున్నావు, ఇంతకుముందు నాన్నగారు నాన్నగారు అనేదానివి కదా. సాగదీస్తూ నవ్వింది దీప. నాన్నగారు బావ మాట కాదనరు, బావ ఏదంటే అదే. అమ్మ అయితే అన్నీ ఆలోచిస్తుంది, నా ఇష్టాలను నా మనసును గ్రహిస్తుంది. అందుకే అమ్మకు చెప్తున్నాను, ఎంతైనా అమ్మ కదా, అర్థం చేసుకుంటుంది. అలా అని నాన్నగారు నా ఇష్టాన్ని కాదంటారని కాదు. ముందు బావ చెప్పిన దానికి ఓకే చెప్పేస్తారు, తర్వాత నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆయన మాటను నేను కాదనలేను అంది అమూల్య. అయితే ముందు పిన్నికి చెప్పి చూడు, ఏమంటారో దాని ప్రకారం చేద్దాం అంది దీప. అనుకున్నదే తడుగా తల్లికి ఫోన్ చేసింది అమూల్య. ఎలా ఉన్నావు అమ్మి అడిగింది జానకి. బాగున్నానమ్మా, అయినా రోజు ఫోన్ చేసి మాట్లాడతాను కదా, ఇంతలోనే ఏమైపోతానని ప్రతి పూట ఇదే అడుగుతావు నవ్వింది. జానకి కూడా నవ్వుతూ, ఏదో అలా అలవాటైపోయింది లేవే, ఏంటి చెప్పు, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావో అడిగింది. అమ్మా మరేమో చెప్పలేక ఆగిపోయింది అమూల్య. ఏంటి, ఏదో చెప్పాలని ఫోన్ చేసావు, చెప్పకుండా మౌనంగా ఉంటావే అంది జానకి. అది నసిగింది అమూల్య. కూతురు ఇంత నసుగుతుంటే ఏదో ఉందని గ్రహించింది జానకి. నసక్కుండా విషయం చెప్పు, నా దగ్గర కూడా మొహమాట పడతావే, నీ మనసులో ఏముందో ధైర్యంగా చెప్పు అంది జానకి. అమ్మ, క్యాంపస్లో ఇంటర్వ్యూలు జరుగుతుంటే నేను దీప సరదాగా అటెండ్ అయ్యాం, జాబ్స్ వచ్చాయి అంది. ఓ కంగ్రాచులేషన్, ఇది చెప్పడానికి భయపడతావే, మంచి విషయమే కదా అంది జానకి.
థ్యాంక్ యూ అమ్మా అంటూ తన మనసులో మాట కూడా చెప్పింది అమూల్య. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదమ్మా, స్టడీస్కి వెళ్ళాలా జాబ్ చేయాలా అంది అమూల్య. నీ ఇష్టం, ఆలోచించుకో అంది జానకి. అదే తెలియడం లేదమ్మా, నువ్వేమంటావు అడిగింది అమూల్య. నాకు ఏదైనా ఓకే, చదువుకుంటాను అన్నా, జాబ్ చేస్తాను అన్నా, లేదా పెళ్లి చేసుకుంటాను అన్నా, ఏదైనా నాకు ఓకేనే నవ్వుతూ అంది జానకి. అమ్మా నువ్వు కూడా ఏంటమ్మా పెళ్ళి పెళ్ళి అంటున్నావు, మాస్టర్ చేయాలా జాబ్ చేయాలని ఆలోచన అంతే. కనీసం 1 year అయినా జాబ్ చేస్తే బాగుంటుందేమో, ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత స్టడీస్కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అంది అమూల్య. ఇదంతా ఎందుకు కానీ హ్యాపీగా పెళ్లి చేసుకో అంది జానకి నవ్వుతూ. కూతురు మనసులో ఏముందో పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంది. అమ్మ నువ్వు కూడా అలా అంటావేంటి, అందరూ అంతే. అసలు నేనేం చేయాలనుకుంటున్నాను, నా మనసులో ఏముందో ఒక్కరికి పట్టదు. మాట్లాడితే పెళ్ళి పెళ్ళి అంటారు. పెళ్లి చేసుకోకుండా సన్యాసంలో కలిసిపోతానా? కాకపోతే కనీసం నా స్టడీస్ అయ్యే వరకు లేదా 1 సంవత్సరం పాటు అయినా జాబ్ చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను కోపంగా అంది అమూల్య. ఇది నీ జీవితం అమ్మి, ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవించాల్సింది నువ్వే. ఏదో పెద్దవాళ్ళుగా మేము సలహాలు ఇస్తాము, మంచి చెడులు చెప్తాము, ఏం కావాలో నువ్వే నిర్ణయించుకో. నాతో ఎంత ధైర్యంగా చెప్పావో అదే విధంగా మీ నాన్నగారితో అభితో కూడా చెప్పు అంది జానకి. వాళ్ళు ఒప్పుకోరనే కదా అమ్మా నీకు చెప్తున్నాను, నువ్వు ఒప్పించు అంది అమూల్య. నీ ఇష్టం, నీ అభిప్రాయం ఏంటో వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు అలా అంటారు వీళ్ళు ఇలా అంటారు అని నీకు నువ్వే ఒక అభిప్రాయానికి రాకు. వాళ్ళు ఏం చెప్తారో విను, అది నీకు ఇష్టమైతే ఆ ప్రకారం చెయ్యి, లేదా నీ ఇష్ట ప్రకారం నడుచుకో. నువ్వు తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. నీకేం కావాలో క్లారిటీ ఉన్నప్పుడు ఈ సంకోచాలన్నీ అనవసరం. నాన్న ఏమంటాడు, అమ్మ ఏమంటుంది, అత్త ఏమంటుంది, బావ ఏమనుకుంటాడు అని ఆలోచించకు. అలా ఎదుటివారి కోసం ఆలోచించి నిన్ను నువ్వు కోల్పోకు అమ్మి. అలా అని నీ వాళ్ళ గురించి ఆలోచించకుండా నీ ఇష్టానుసారం కూడా ప్రవర్తించకు. ఏం చేసినా జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయి. ఈ విషయంలో నువ్వేం చేసినా నాకు ఇష్టమే అంది జానకి. అమ్మ నువ్వు ముందు నాన్నగారిని ఒప్పించు, నాన్నగారే బావను ఒప్పిస్తారు, నాన్నగారి మాట వింటాడు అంది అమూల్య. ముందు నీ మనసులో మాట ధైర్యంగా మీ నాన్నకి బావకి చెప్పు, వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు నేను ఒప్పిస్తాను. ఇది నీ సమస్య, నువ్వే పరిష్కరించుకోవాలి, ఎవరు మన సమస్యలను పరిష్కరించరు. ముందు ఎవరు ఏమనుకుంటారో అనే సంకోచం మాను, నీ మనసు చెప్పినట్టు నడుచుకో గంభీరంగా అంది జానకి. అలాగే అమ్మ అంది అమూల్య. తల్లితో మాట్లాడిన తర్వాత ధైర్యం వచ్చింది అమూల్యకి. విన్నావు కదా దీపు, ఏం చేద్దాం అడిగింది అమూల్య. పిన్ని చెప్పిందిగా, ముందు నువ్వు ఒక నిర్ణయానికి రా, ఆ తర్వాత అభికి బాబాయ్కి చెప్పు. నేను చదువుకుంటాను అన్నా జాబ్ చేస్తాను అన్నా ఓకేనే, నా ఇష్టం కాదనరు అంది దీప. అదృష్టవంతురాలివి నువ్వు అంది అమూల్య. నీకేమైందట, నువ్వేం చేసినా కాదు అనేవాళ్ళు లేరు. నిన్ను ప్రాణంగా ప్రేమించే బావ, అమ్మ నాన్న అత్త మామ, ప్రేమను పంచే చెల్లెలు, ప్రాణ స్నేహితురాల్ని నేను, స్నేహితులు ప్రణయ్ రాకేష్, ఇంతమంది ఉన్నారు నీ కోసం, ఇంకేంటంట నీకు అంది దీప. అందరూ నన్ను ప్రేమించే వాళ్ళే, కాదనటం లేదు, కానీ నా ఇష్టం జరగదే నిరాశగా అంది అమూల్య. నీ ఇష్టం ఏం జరగలేదు అంటావు? నువ్వు ఖచ్చితంగా ఇది కావాలి అంటే ఎవరూ కాదనరు, నువ్వే అడగవు. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళకి ఇష్టం ఉండదేమో అని నీలో నువ్వే గుంజాటన పడతావు, వాళ్ళను బాధ పెట్టకూడదు అనుకుంటావు, నీ మనసులో మాట చెప్పవు. అలాంటప్పుడు వాళ్ళని అనడం ఎందుకు, అవిని బ్లేమ్ చేయడం ఎందుకు? ముందు అడగడం నేర్చుకో అంది దీప చిరుకోపంగా. అబ్బో నీ ఫ్రెండ్ని అన్నానని కోపం వచ్చిందా? అప్పటికి నేను అడిగినవన్నీ జరిగినట్టు అంది అమూల్య. వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఫ్రెండ్స్తో పాటు ఒక రోజంతా సంతోషంగా గడిపి ఫోన్ నెంబర్స్ తీసుకొని వీడ్కోలు చెప్పుకున్నారు. ఇంటికి వెళ్ళడానికి లగేజీ సర్దుకొని రెడీగా ఉన్నారు. ప్రణయ్ కలవడానికి వచ్చాడు. ఏం నిర్ణయించుకున్నారు, జాబ్ ఆర్ స్టడీస్ అడిగాడు. స్టడీస్ అనుకుంటున్నాను అంది అమూల్య. మరోసారి ఆలోచించుకో, ఇంత మంచి జాబు, మంచి ప్యాకేజ్,
పైగా ఫ్యూచర్ బాగుంటుంది. నీకు జాబ్ చేయాల్సిన అవసరం లేదనుకో, మీకే కంపెనీస్ ఉన్నాయి, బట్ చేయాలనుకుంటే మాత్రం ఇది మంచి ఆపర్చునిటీ అన్నాడు ప్రణయ్. సరే ప్రణయ్, ఇంకా నాన్నగారికి బావకి చెప్పలేదు, వాళ్ళు ఏమంటారో చూసి అప్పుడు నిర్ణయం తీసుకుంటాను అంది అమూల్య. నీ ఇష్టం అంటూ మరి నువ్వు దీపను అడిగాడు. ఆమె ఏదంటే అదే అంది దీప. నీకంటూ సొంత నిర్ణయం లేదా అన్నాడు ప్రణయ్ అతని వైపు సూటిగా చూస్తూ. ఇందులో నిర్ణయాలు తీసుకునేంత ఏముంది, నాకు పలానది చెయ్యాలని ప్రత్యేకమైన ఆసక్తి లేదు, కాబట్టి నాకు ఏదైనా ఒకటే, అది మీకు ఇష్టమైనది అయితే నాకు మరీ ఇష్టం. అయినా ఏ విషయమైనా మేమిద్దరం కలిసి నిర్ణయం తీసుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు. ఏ విషయంలోనూ సొంత నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు, మా హద్దులు మాకు బాగా తెలుసు. ఒకరి చేత చెప్పించుకునే స్థితిలో మేము లేము. మా ఇద్దరి విషయంలో నువ్వు వేలు పెట్టకు, ఇదే నీకు చివరిసారిగా చెప్తున్నాను కోపంగా అంది దీప. అరే, ఇప్పుడు నేనేమన్నానని ఇంతగా ఎగిరిపడుతున్నావు? ఏదో క్యాజువల్గా అడిగాను, ఇంకెప్పుడు మీ విషయంలో వేలు పెట్టను అన్నాడు ప్రణయ్. ఆ బుద్ధి ముందే ఉండాలి అంది దీప. ఉంటే నీతో ఎందుకు తిట్లు తింటాను అన్నాడు. మరి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు ప్రణయ్. పాపం, ఎందుకే ప్రణయ్ని అలా అన్నావు, బాధపడినట్టున్నాడు అంది అమూల్య. మనిద్దరి విషయంలో తన పరిధి ఏంటో తనకి తెలియాలి ఖచ్చితంగా అంది దీప. నువ్వు జాబ్ చేయడం తనకి ఇష్టం అనుకుంటా, అందుకే అలా అడిగాడు. పోనీ నువ్వు జాబ్లో జాయిన్ అవ్వు, నేను నాన్నగారితో మాట్లాడి నిర్ణయించుకుంటాను అంది అమూల్య. నథింగ్, నువ్వు ఏదంటే నేను అదే. పెళ్ళికి ముందు మన ఇష్టాలు మన నిర్ణయాలే, పెళ్లి తర్వాత ఎలాగూ వాళ్ళ ఇష్టాలు చెల్లించుకుంటారు. ఇప్పటి నుంచే అలసి ఇవ్వడం ఎందుకు, మన స్వేచ్ఛ స్వతంత్రాలను కోల్పోవడం ఎందుకు అంటూ. అయితే జాబేనా అంది దీప అనుమానంగా. కాదు, స్టడీస్. కొంతకాలం బావకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అంది అమూల్య. దీప ఆశ్చర్యంగా చూసింది. అభి వీళ్ళను ఊరిలో దింపడానికి వచ్చాడు. లగేజీ అంతా సర్దుకున్నారా అడిగాడు. తల ఊపారు. లగేజీ అక్కడ ఉన్న పనివాడితో కారులో పెట్టించాడు. అతనికి మనీ కూడా ఇచ్చాడు. ఇంతకీ టిఫిన్ చేశారా అడిగాడు. చేశాము అన్నట్టు తల ఊపారు ఇద్దరు. సరే పదండి, త్వరగా వెళ్దాం, మళ్ళీ ఎండ వస్తే ఇబ్బంది పడతారు అన్నాడు అభి. అమూల్య దీప కారులో కూర్చున్నారు. అభి కార్ డ్రైవ్ చేస్తూ చాలా ఉత్సాహంగా పాటలు పాడుతున్నాడు. ఎన్నడూ లేని సంతోషం అతనిలో పొంగి పొర్లుతుంది. అభి, చాలా బాగా పాడుతున్నావు అంది దీప. థ్యాంక్ యూ దీప అంటూ మరింత హుషారుగా, ఈనాడే ఏదో జరిగింది, ఏనాడు నాలో జరగనిది, ఈ అనుభవం మరలా రానిది అంటూ మధురంగా పాడసాగాడు. అతని గొంతు చాలా బాగుంది. దీప అమూల్య వైపు చూసి, ఏంటి ఉత్సాహం అయ్యగారిది అన్నట్టు కళ్ళు ఎగరేసింది. తెలీదు అన్నట్టు చూసింది అమూల్య. ఓ అభి, ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నావు, ఏంటి సంగతి అడిగింది దీప. సంతోషంగా ఉన్నానా ఎదురు ప్రశ్నించాడు. అవును, ఎప్పుడూ లేనిది ఈ హుషారైన పాటలు, పైగా లవ్ సాంగ్స్, ఏంటి కదా అంది దీప. ఏముంది, ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంకా ఆ తర్వాత మా ఇద్దరికి పెళ్ళి కదా, అందుకే ఈ హుషారు అన్నాడు. వెంటనే పెళ్లి చేసుకుంటారా అడిగింది దీప. అవును, మంచి ముహూర్తాలు కుదిరితే ఈ మంత్లోనే మ్యారేజ్ చేసుకుంటావు. ఎల్లుండి అమ్మ మామయ్య వాళ్ళ ఇంటికి వస్తుంది మా పెళ్లి విషయం మాట్లాడడానికి. ముహూర్తాలు ఉంటే వెంటనే పెట్టించేస్తుంది సంతోషంగా అన్నాడు. అమూల్య గుండెల్లో డైనమైట్ పేలినట్టయింది. ఏంటి బావా, అత్తయ్య పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి వస్తుందా గట్టిగా అరిచింది. ఆమె అరుపుకు అభి ఉలిక్కిపడి కారు సడన్ బ్రేక్ వేశాడు. ఏమైంది కంగారుగా అన్నాడు. సంతోషం ఎక్కువై అరిచింది వెటకారంగా అంది దీప. అవునా, అభి సంతోషపడిపోయాడు. అసలు ఈరోజు అమ్మ మీతో పాటు బయలుదేరదాం అనుకుంది. ఇంతలో ఎవరో గెస్ట్లు వస్తున్నారని డాడీ చెప్పారు, దాంతో ఆగిపోయింది. ఎల్లుండి వచ్చి మామయ్యతో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తుంది. ఈ నెలలోనే మన పెళ్ళి అన్నాడు. అమూల్యకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. బావా, నిన్నే కదా ఎగ్జామ్స్ అయిపోయాయి, అప్పుడే పెళ్ళా అంది. అయిపోయాయి కాబట్టే పెళ్ళి, ఎప్పటి నుంచి అనుకుంటున్నామో తెలుసు కదా, ఇప్పుడేంటి ఇలా అడుగుతున్నావు కనుబొమ్మలు ముడివేస్తూ అడిగాడు అభి. అమూల్య గతుక్కుమంది.
అసలు ఇలా ఎగ్జామ్స్ రాసామో లేదో అప్పుడే పెళ్ళి అంటున్నాడు. బాబోయ్, ఇప్పుడు నేను అబ్రాడ్ వెళ్తానని తెలిస్తే ఏం చేస్తాడో అనుకుంది. అవుననుకో, కానీ మరి ఇంత తొందరగా అనుకోలేదు అంది అమూల్య. ఎప్పటి నుంచో వెయిటింగ్ ఇక్కడ, నువ్వు చదువుకుంటున్నావని డిస్టర్బ్ చేయలేదు, లేకపోతే ఎప్పుడో మన పెళ్ళి అయిపోయేది అన్నాడు అభి. ఇప్పుడు ఏం మాట్లాడినా గొడవ అవుతుంది, తండ్రితో మాట్లాడిన తర్వాత చెప్పొచ్చు అనుకుంది అమూల్య. దీనికి ఇంతగా అరవాలా అంటూ కార్ స్టార్ట్ చేస్తూ, అసలైతే నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇదిగో దీపు అడిగేసరికి చెప్పకుండా ఉండలేకపోయాను అన్నాడు. చెప్పి మంచి పని చేసావు, లేకపోతే అత్త వచ్చి ముహూర్తాలు పెట్టించేస్తే మాట్లాడడానికి ఏమీ అవకాశం ఉండేది కాదు, రక్షించావు అనుకుంది అమూల్య. అవును దీప, నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా, అదే మ్యారేజ్ చేసుకుంటావా అడిగాడు అభి. అమూల్య అభిప్రాయం ఏమీ తెలుసుకోకుండానే వాళ్ళ ఇష్టానికి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నందుకు దీపకు మండిపోయింది. ఆ మంటతో అప్పుడే పెళ్ళి ఏంటి, నిన్ననేగా ఎగ్జామ్స్ అయ్యాయి, ఇప్పుడే పెళ్లి బంధంలో ఇరుక్కోవాలని లేదు, పెళ్ళి తప్ప మా ఆడవాళ్ళకి ఇంకేమీ లేదా, ఉండకూడదా, ఎంతసేపు పెళ్ళి పెళ్ళి ఆవేశంగా అంది దీప. ఎన్నడూ దీపలో అంత కోపాన్ని చూడని అభి షాక్ అయ్యాడు. ఇప్పుడు నేనేమన్నానని అంతగా ఎగురుతున్నావు అన్నాడు. ఏమనడం ఏంటి, మాట్లాడితే పెళ్ళి తప్ప మీకు ఇంకేం ఉండదా, మా మనసుల్లో ఏమనుకుంటున్నామో మేమేం చేయాలనుకుంటున్నామో అడగరా, మా ఇష్టాలతో సంబంధం లేదా, పెళ్ళి పెళ్ళి పెళ్లి చేసుకోకుండా సన్యాసంలో కలిసిపోం కదా, కాకపోతే మాకంటూ కొన్ని కోరికలు ఆశలు ఉంటాయి, అవి అర్థం చేసుకోవాలి, అంతేగాని పెళ్లి చేసుకో అని ఒకటే రొద పెడతారే, అయినా ఇప్పుడు ఏమంత వయసు ముంచుకుపోయిందని పెళ్లి చేసుకోవడానికి కోపంగా అంది దీప. నేనేమీ నిన్ను బలవంతం చేయడం లేదు కదా, నిన్ను ఏదో క్యాజువల్గా అడిగాను, నీకు ఇష్టం వచ్చినప్పుడు చేసుకో, నిన్ను ఎవరూ తొందర పెట్టరు అన్నాడు అభి. అవును, నా ఇష్టమే, ఇంకొకరి ఇష్టానికి నేనెందుకు తల ఊపుతాను, నాకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడే పెళ్లి చేసుకుంటాను, అమ్మ కోసం, నాన్న కోసం, బావ కోసం, అత్త కోసం, ఇంకెవరి కోసమో నేను చేసుకోను అంది దీప కచ్చిగా. దీప అంది తననే అని అభికి అర్థం కాలేదు. తల్లి, నువ్వు ఎప్పుడు చేసుకుంటావో నాకెందుకు, పొరపాటున ఏదో అన్నాను, క్షమించు, పచ్చిమిరపకాయ తిన్న కోతిలా నువ్వెందుకు ఇంత ఎగిరిపడుతున్నావో అర్థం కాలేదు అన్నాడు. అర్థమైతే ఇలా ఉండవులే అంది దీప. ఏంటి అన్నాడు అభి వినబడక. ఏం లేదు విసురుగా అంది దీప. ఈరోజు నేను చాలా సంతోషంలో ఉన్నాను, ఏమన్నా నేను పట్టించుకోను అన్నాడు అభి. అవును, ఎందుకు పట్టించుకుంటావు, పట్టించుకుంటే నువ్వు అభివి ఎందుకు అవుతావు గొనుక్కుంది దీప. ప్రయాణం మొత్తం దీప అమూల్య మౌనంగానే గడిపారు. అభి మాత్రం చాలా హుషారుగా ఉన్నాడు. తమ ఇద్దరికి పెళ్లి కాబోతుంది అన్న సంతోషంలో వీళ్ళిద్దరిని పెద్దగా పట్టించుకోలేదు. మరొకప్పుడైతే ఏంటి అలా ఉన్నారు అంటూ చెప్పే వరకు వదిలేవాడు కాదు, కబుర్లు చెప్పి వాళ్ళని నవ్వించేవాడు. ముందు దీపను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. ప్రసన్న వాళ్ళిద్దరిని లోపలికి ఆహ్వానించింది. టైం లేదు, ఈసారి వచ్చినప్పుడు వస్తాంలే అత్తయ్య, మళ్ళీ నేను తిరిగి వెళ్ళిపోవాలి, నాకు పని ఉంది అన్నాడు అభి. ఎంత 5 నిమిషాలే, లోపలికి రండి అభి అంది ప్రసన్న. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. రఘు లేనట్టున్నాడు. అమ్మ నాన్న ఏడి అడిగింది దీప. పొలంకు వెళ్ళారు అంది ప్రసన్న. స్నాక్స్, కొబ్బరి నీళ్లు ఇచ్చింది ప్రసన్న. అవి తీసుకొని బయలుదేరారు. అభి ముందు వెళ్తుండగా అమూల్య చెయ్యి పట్టి ఆపింది దీప. ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూసింది అమూల్య. ఓసి, నీ మనసులో మాట ధైర్యంగా చెప్పవే, లేదంటే పెళ్ళే కాదు 9 నెలలు తిరిగేసరికి బుడ్డోడిని కూడా నీ చేతిలో పెట్టేస్తాడు, తర్వాత ఏడ్చి మొత్తుకున్నా ప్రయోజనం లేదు అంది దీప. అమూల్య మొహం ఎర్రబడింది. ఇలా మౌనంగా ఉంటే కుదరదు, మాట్లాడు, ఏదైతే అది అయింది అంది దీప. బావ వెళ్ళిపోతాడు కదా, నాన్నగారితో మాట్లాడతాను, ఆ తర్వాత బావకి ఈ విషయం చెప్తాను, వెళ్ళాక నేను ఫోన్ చేస్తాలే అంది అమూల్య. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటావు. అత్త వచ్చిందంటే ఇక ముహూర్తాలు పెట్టేస్తారు, ఆపడానికి ఉండదు. రాత్రి వీలు చూసుకొని తప్పకుండా మాట్లాడు. పిన్ని ఎలాగో నీకే సపోర్టు, తను కూడా మాట్లాడుతుంది, ఇప్పుడు మాట్లాడలేదంటే ఇంతే సంగతులు అంది దీప. సరే సరే, నేను మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను అంది అమూల్య. ఆమె వెళ్తుండగా 1 నిమిషం ఆమె అంది దీప. ఏంటే మళ్ళీ, బావ వెయిట్ చేస్తున్నాడు అంది అమూల్య. నువ్వు స్టేట్స్కి వెళ్ళి చదువుకోవాలని ఇంత పట్టుదలగా ఉండడానికి కారణం ఏంటి అడిగింది దీప.
మాస్టర్స్ చేయాలని ఉంది కాబట్టే చదువుకుందాం అనుకుంటున్నాను అంది అమూల్య. నీకు మాస్టర్స్ చేయాలని ఉందని నాకు తెలుసు, కానీ అభి వద్దన్నా, అతన్ని బాధ పెట్టి, అతన్ని కాదని, అతన్ని వదిలి వెళ్ళేంత కాదని నాకు తెలుసు. అతను కాదన్నా వెళ్తాను అని పట్టుదలగా ఉన్నావు. ఇంత పట్టుదలగా ఉండటానికి నీకు చదువు మీద ఆసక్తి ఉండటమే కాదు, వేరే కారణం ఉంది. అదేంటో చెప్పు నిలదీసింది దీప. ఏం లేదు, నువ్వేదో ఊహించుకుంటున్నావు అంది అమూల్య తడబాటుగా. ఇదిగో అమి, నువ్వు ఎవరి దగ్గరైనా బుకాయించగలవేమో, నా దగ్గర కాదు. ఎంతో కొంత నిన్ను చదివిన దాన్ని. అసలు కారణం ఏంటి? సూటిగా ఆమెను చూస్తూ అడిగింది దీప. బావ వెయిట్ చేస్తున్నాడే అంది అమూల్య తప్పించుకోవడానికి. నువ్వు చెప్పకపోతే ఈ రోజంతా ఇక్కడే ఉంటావు బెదిరించింది దీప. ఎవరి దగ్గర తప్పించుకున్నా దీప దగ్గర నుంచి తప్పించుకోలేనని తెలుసు. బావ మారాడు అనుకున్నాము కదా, మారలేదు కోపంగా అంది అమూల్య. నువ్వేమంటున్నావు నాకు అర్థం కాలేదు అయోమయంగా అంది దీప. నన్ను ఎవరు ఏమన్నా ఏమీ అనకుండా కొట్టకుండా ఉన్నాడు అని అనుకుంటున్నాం కదా. అవును, ఎవరేమన్నా పట్టించుకోలేదు కదా, కామ్గా ఉంటున్నాడు, నీకు మాట ఇచ్చినట్టు అంది దీప. అంత లేదు, అలా మనల్ని నమ్మించాడు ఎర్రబడ్డ మొహంతో కోపంగా అంది అమూల్య. ఏమంటున్నావే, నాకు అర్థం కావడం లేదు. నాకు తెలిసి అభి అసలు ఈ మధ్య గొడవల జోలికి పోలేదు. నిన్ను ఎవరు ఏమన్నా కాస్త మందలించి వదిలేస్తున్నాడు అంతే కదా అంది దీప. అలాంటి భ్రమలో మనల్ని ఉంచాడు. అమూల్య మొహంలో బాధ తాండవించింది. ఏమంటున్నావు అమ్మి, నాకు అస్సలు అర్థం కావట్లేదు అయోమయంగా చూస్తూ అంది దీప. బావ మాట ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు కాముగానే ఉన్నాడు కదా, బావ మారిపోయాడని మనిద్దరం సంతోషించాం కదా. అది ఎన్నో రోజులు లేదు, ఒకరోజు మనిద్దరిని పిక్చర్కి తీసుకువెళ్ళాడు, గుర్తుందా అంది అమూల్య. గుర్తుంది అయితే అంది. ఆ రోజు ఒక కుర్రాడు నాకు డాష్ ఇచ్చాడు కదా. అవును, అప్పుడు అవి ఏమనలేదు కదా, చూసుకొని నడువు అన్నాడు అంతే కదా అంది దీప. అలా మన ముందు మాత్రమే అన్నాడు. తనకి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని, అర్జెంటుగా వెళ్ళాలని, మనిద్దరిని వెళ్ళిపోమని చెప్పాడు కదా. అవును, మనిద్దరం వెళ్ళిపోయావు కదా అంది దీప మరింత అయోమయంగా. అమూల్య ఏం చెప్తుందో దీపకు అర్థం కాలేదు. ఎంత ఇంపార్టెంట్ వర్క్ అయినా మనల్ని ఒంటరిగా పంపించడానికి ఇష్టపడడు. ఆ పని వదులుకొని మనతో వస్తాడు. అలాంటిది కనీసం క్యాబ్ వర్క్ కూడా రాలేదు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. అందుకే నిన్ను అక్కడే ఆగమన్నాను. నేను లోపలికి వెళ్ళేసరికి అయ్యగారు ఆ కుర్రాన్ని ఇరగదీస్తున్నాడు. ఆ అబ్బాయి అనుకోకుండా డాష్ ఇచ్చాను, కావాలని చేయలేదు అని ఎంత చెప్తున్నా నువ్వు కావాలనే డాష్ ఇచ్చావు, నాకు తెలుసు అంటూ ఒకటే కొడుతున్నాడు. నాకు కోపం వచ్చింది, వెళ్ళి వాయిద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఏదో ఒకటి చెప్తాడు, సేమ్ ఇదే రిపీట్ చేస్తాడు. చెప్పి వేస్ట్ అనిపించింది. బావ మారాలి అంటే ఏం చేయాలా అని ఆలోచించాను. ఎలాగో పై చదువులు చదవాలని ఉంది. అదేదో స్టేట్స్కి వెళ్ళి చదువుకుంటే బావలో మార్పు వస్తుందేమో, నా దూరం అతన్ని మారుస్తుంది అనిపించింది. అందుకే ఈ నిర్ణయం జీరమైన గొంతుతో బాధగా అంది అమూల్య. ఈ భాగం ఇక్కడితో సమాప్తం. ఇప్పటికైనా అమూల్య తన మనసులో మాట ధైర్యంగా చెప్పగలదా, లేక మౌనంగా పెళ్లికి ఒప్పుకుంటుందా? చూస్తూనే ఉండండి, ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లలో తెలుసుకుందాం. ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.